రైట్ అది జైలు నుంచి విడుదలయ్యి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లి ముందుగా అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న తరువాత అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్ని కలిసి భావోద్వేగంతో హత్తుకుని వాళ్ళని ఒకసారి చూసుకున్న తరువాత మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడిన విషయాలు డెఫినెట్ గా ఆ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం అని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ఈ కష్ట సమయంలో ఈ ఛాలెంజింగ్ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు. లా మీద చట్టం మీద కూడా నాకు నమ్మకం ఉంది, గౌరవిస్తాను, సహకరిస్తాను అన్న విషయాన్ని మరొకసారి చెప్పారు. ఇక రేవతి కుటుంబానికి అన్ని విధాలా నేను అండగా ఉంటానని ఇంకొకసారి స్పష్టం చేశారు అల్లు అర్జున్. సో దీని మీద రియాక్ట్ అయిన విషయాన్ని మనం గమనించాలి. నిన్న వెళ్ళిన అల్లు అర్జున్ జైలుకి ఇవాళ విడుదలయ్యారు. సో 12 గంటల పాటు జైల్లో ఉండి వచ్చిన అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీ మొత్తం ఎదురు చూస్తూ అక్కడే వేచి చూసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. రాగానే కొడుకు అయాన్ ఎలా హత్తుకున్నాడో తండ్రిని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫ్యామిలీ మొత్తం కూడా కొంత ఎమోషనల్గా మనకు అక్కడ కనిపించారు. అండ్ అల్లు అర్జున్కి దిష్టి తీసి అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా దిష్టి తీస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ మాట్లాడారు. డెఫినెట్ గా 20 ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమాలు చేస్తున్నా ఇలాంటి దురదృష్టకర ఘటన జరుగుతుందని ఊహించలేదు. ఇది జరగడం నిజంగా దురదృష్టకరం. ఆ ఫ్యామిలీకి నేను ఎప్పటికీ అండగా ఉంటాను అంటూ మరోసారి అల్లు అర్జున్ స్పష్టం చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ కష్ట సమయంలో ఆయనకు అండగా ఆయనకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ కి ప్రతి ఒక్కరికి సన్నిహితులకి లేకపోతే సినీ ప్రముఖులందరికీ కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు ఈ సందర్భంలో. రైట్, ఇక స్నేహ వచ్చి ఆయన హక్ చేసుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. నిన్న వెళ్తూ ధైర్యం ఇచ్చి తను ఆప్యాయంగా ముద్దుతో పలకరించి ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అదే ఆప్యాయతతో ఈమె హక్ చేసుకుని లోపలికి తీసుకువెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ఒక ఎమోషనల్ సినారియో మనం చూస్తున్నాం. అయాన్ వచ్చి హత్తుకున్న తర్వాత వెంటనే తను కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఇక మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా తను మెన్షన్ చేస్తోంది మాత్రం పదే చెప్పిన విషయం దురదృష్టకరమైన ఘటన, కుటుంబానికి అండగా ఉంటానని. ఇప్పటికే 30కి పైగా బహుశా థియేటర్కి వెళ్ళుంటాను. ఎప్పుడు ఇలాంటిది అసలు ఎప్పుడు ఎదురు కాలేదు, కనీసం అలాంటి ఆలోచన కూడా తనకు రాలేదు. అనుకోకుండా జరిగిన ఒక ఘటనగా దీన్ని భావిస్తున్నానని అండ్ లా మీద తనకు పూర్తి నమ్మకం ఉందని మీడియాతో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మళ్ళీ విందాం. I'd like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. No, and when the law is when the law is taking care of itself, then I should not indulge with the case or hamper the case. Then I'm just saying from a legal standpoint, then I'm saying Thank you very much. Thank you for all your love and support. Yes, I believe in this law. I believe the law. I believe in the law. కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంత అల్లారు బుద్ధిగా పెంచుకున్నటువంటి మీరు definitely it's a very challenging situation for the family. It's a very challenging situation for the family and Ante, I just thank you for all your love and prayers for everybody from all the fans across and for all the people across. Thank you so much. 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 Thank you for all your love and support. Thank you. I'd like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. No, and when the law is when the law is taking care of itself, then I should not indulge with the case or hamper the case. Then I'm just saying from a legal standpoint, then I'm saying Thank you very much. Thank you for all your love and support. Yes, I believe in this law. I believe the law. I believe in the law. అప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంత అల్లారు బుద్ధిగా పెంచుకున్నటువంటి మీరు definitely it's a very challenging situation for the family. It's a very challenging situation for the family and Ante, I just thank you for all your love and prayers for everybody from all the fans across and for all the people across. Thank you so much. 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 Thank you for